వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. తాగున్నామే, తాగి బండి డ్రైవ్ చేసుకుంటూ పోతే పోలీసులు లోపల పెడతారు, నెట్టుకుంటూ పోతాం. సరిగ్గా ఊదరా. ఇదిగో ఊదుతున్నానయ్యా. ఎగతాళా మందు కొట్టావో తెలుసుకోవడానికి ఊదమంటే కొట్టానయ్యా. వీధి వీధికి వైన్ షాప్ ఓపెన్ చేసి పెట్టి రెంట్రా తాగండి అంటూ మా దగ్గర ఉన్న డబ్బులన్నీ నాకి పారేస్తున్నారు. సైకిల్ మీద బైక్ మీద వచ్చిన వాళ్ళు అక్కడ ఎట్టేస్తారా? దాని మీదే కదా ఇంటికి వెళ్ళేది. ఒక పని చేయండి అయ్యా, తాగుబోతులకు మాత్రం రాత్రి 7 గంటల తర్వాత ఒక బస్సు ఏర్పాటు చేయండి. మేము ఫుల్ గా తాగి ఇంటికి వెళ్ళి హ్యాపీగా తొంగుంటాం. ఓవర్ గా మాట్లాడగరా. అలాగే మాట్లాడతానండి. తాగేసి బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళకూడదనే చట్టం ఉంది. చట్టం ఉందా? బండి నెట్టుకుంటూ వెళ్ళడం తప్పు కదా, కానీ ఎవడ బండు నెట్టుకుంటూ వెళ్ళడం తప్పురా. నెట్టుకొచ్చింది మా హెడ్ గారి బండి అయ్యా. బాబు వచ్చేసాడు. అమ్మగారు చెప్పండి. తూర్పు వైపు తిరిగి కూర్చోండి బాబు. కూర్చో. అమ్మా, ఎందుకు ఇలా డల్ గా ఉన్నారు? నేను రావడం మీకు ఇష్టం లేదా ఏంటి? నువ్వు వచ్చిన సంతోషంలోనే అమ్మకి నోట మాట రావడం లేదన్నయ్య. నీకు నా మీద అంత ప్రేమ అమ్మా? ఏంట్రా గబుక్కుని అలా అడిగేసావు? మరేంటమ్మా, ఇన్ని నీళ్లు నా తల మీద పోసావే, చూసుకోవడానికి ఒక తుండుకుంటైనా ఇచ్చావా? దీనికి ఏం తక్కువ లేదు. ఉండు, తలదుడుస్తాను. లక్ష్మి, లోపలికి వెళ్ళి అటెండెన్స్ చేసి గిఫ్ట్ ఇచ్చేసి వెంటనే వచ్చేయాలి. మరైతే నువ్వు రావా? నీ ఫ్రెండ్ పెళ్లికి నన్ను చేంజ్ చేయమంటావు? నేను ఒంటరిగా వెళ్ళానని నాన్నకి తెలిసిందో నేను చెదకబాతారు. రా అన్నయ్య. అమ్మ వాళ్ళు రాలేదా? నువ్వు ఎప్పుడు ఊరెళ్తున్నావే? ఇంకా 2 రోజుల్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ మొదలవుతాయి. రేపు ఉదయమే నేను తిరుపతికి బయలుదేరుతాను. రండి బాబు, కూర్చోండి. కూర్చోండి. అన్నయ్య, ఆ ఎల్లో ఓణి అమ్మాయి ఎలా ఉంది? చండాలంగా ఉంది. మ్యాటర్ ఏంటి? ఆ బ్లూ ఓణి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అది కాదు, ఇక్కడున్న అమ్మాయిలందరూ మన క్యాస్ట్ వాళ్లే తెలుసా? వీళ్లలో ఒక్కనే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నేను అది వెళ్ళి అమ్మ చెవిలో ఊదుతాను, అమ్మ నాన్న చెవిలో ఊదుతుంది, ఆ తర్వాత నీ పెళ్లిలో నాతో స్వర ఊదుతారు. ఎందుకంత కక్ష? 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే అది సూసైడ్, 28లో చేసుకుంటే అది అటెంప్ట్ మర్డర్, 30లో చేసుకుంటే అది మర్డర్, 24 ఏట చేసుకుంటే బావిలో దూకినట్టు, 23 విషం తాగినట్టు, 22 ఊరేసుకున్నట్టు. మరి ప్రేమించి పెళ్లి చేసుకుంటే స్వర్గం, హౌస్ అరెస్ట్, జీవిత ఖైదు. అనయ్య, టీవీలో అమ్మాయిని చూడు, చాలా అందంగా ఉంది. అయ్యో, ఒకసారి చూడు. ఏంటా జరుగు? తను నచ్చిందా? చాలా అందంగా లక్షణంగా ఉంది కదూ? తను ఎవరో ఏమిటో నేను కనుక్కొని నీ చేత ఆత్మహత్య చేయించరా? వచ్చే ఏప్రిల్ 1 వరకు ఓపికగా ఉండు, మరుసటి రోజు చెప్తాను. ఏమిటనయ్యా, లవ్లో పడ్డావా? ఒక అమ్మాయి అంగీకారం కోసం 6 నెలలుగా వెయిట్ చేస్తున్నాను. తనేం చెప్తుందో తెలియట్లేదు. ఏంటి గారు, తహసీల్దార్ గారు, పోలీసులు వచ్చారు. గ్రౌండ్ సెంటర్ లో మార్క్ అయ్యండి. ఏంటో అర్థం కావట్లేదా? ఏంటయ్యా, ఆశ్చర్యంగా ఉందా? బానిసగా నిబంధించిన వాడు ఎలా మంత్రి అయ్యాడనుకుంటున్నావా? మంత్రి వరదరాజుని డిస్మిస్ చేసినందువల్ల ఆ పదవికి అదే జాతి వాడు మినిస్టర్ అవ్వాలని సీఎం డిసైడ్ చేశారు.
టోటల్ ఆంధ్రాలో ఎక్కువ మెజారిటీతో గెలిచిన నన్ను మినిస్టర్ని చేశారు. రాజ్భవన్ లో పదవి ప్రమాణం చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకోవడానికి సీఎం ఇంటికి కూడా వెళ్ళలేదు. ఫ్లైట్ పట్టుకుని రేణిగుంట ఎయిర్పోర్ట్ లో దిగి స్ట్రైట్ గా నీ ఇంటి ముందే హెలికాప్టర్ లో దిగాలరా. ఎందుకో తెలుసా? ఆ రోజు అంతమంది ముందు ఆ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నా చెంప మీద కొట్టావు కదా, ఆ అవమానాన్ని తుడిచి పారేయడానికి. బాబు ఇదిగో పప్పుల్లో కింగ్ పిస్తా, పదవుల్లో కింగ్ మంత్రిరా. ఆ పదవితో నిన్న ఒక ఆట ఆడించకపోతే నా పేరు రాజశేఖర్ కాదు. ఆ రోజు 120 ఎకరాలు కొనేందుకు చింతలేసావు కదా, ఇంకా 6 నెలల్లో ఆంధ్రాలో 1200 ఎకరాలు కొని చూపిస్తాను. ఏం పీక్కుతావు? మొన్న ఏమాటాడావు? నేను ఒక్క జిల్లాకు ఎమ్మెల్యేగా ఉన్నందుకు 15 రోజులు రిజైన్ చేయకపోతే నన్ను లేపేస్తానన్నావు కదా. ఈ రోజు ఆంధ్రాలో ఉన్న అన్ని జిల్లాలకు నేను మంత్రినిరా. ఏం చెయ్యగలవయ్యా? ఏం పీక్కలవయ్యా నువ్వు? ఆ రోజు అందరి ముందు నన్ను కొట్టినందుకు నిన్ను నేను కొడతాను. అది మాత్రమే కాదు, నీ తలకాయ తెగ నరుకుతాను. మినిస్టర్ రాజశేఖరం. మినిస్టర్ రాజశేఖరం. నిన్ను కలవాలని వీరభద్రం కొడుకొచ్చాడన్నా. వాడితో ఎంతమంది వచ్చారు? ఒంటరిగా వచ్చాడన్నా. రానివ్వు. నేను మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాను. నువ్వేంట నాతో మాట్లాడేది? ఏదైనా అందరి ముందు చెప్పు. నేను ఒంటరిగా వచ్చాను, భయం లేకుండా. మీకెందుకు భయం? ఎవరికైనా భయం? వెళ్ళవయ్యా, పోండి, బయటపోండి. ఏం మాట్లాడాలి? పప్పుల్లో కింగ్ పిస్తా, పదవుల్లో కింగ్ మంత్రి అన్నారుగా, వినడానికి బానే ఉంది. కానీ మీకు మ్యాటర్ తెలుసా? పచారీ కొట్టు లిస్ట్ లో కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు అని అన్నిటినీ కిలో లెక్కలో రాస్తారు. కానీ పిస్తా పప్పును మాత్రం 50, 100 గ్రాముల లెక్కలోనే రాస్తారు. పాయసంలో కూడా ఎక్కువ వేరు, తక్కువే వేస్తారు. దాన్ని ఎక్కువ కొంటే క్యాష్ అవుట్, ఎక్కువ తింటే ఆరోగ్యం అవుట్. అలాంటిదే మంత్రి పదవి కూడా. గుర్తుని మార్చి నొక్కామే అనుకో, పదవి లేక రోడ్లో నుంచోవాలి, లేకపోతే కోర్టులో నుంచోవాలి. ఇంతవరకు ఎవరైనా సరే మా నాన్నతో వెనక నుంచొని మాట్లాడారే కానీ ముందు నుంచొని మాట్లాడలేదు. మొదటిసారిగా ఒకడు మా నాన్న ముందు నుంచొని ఛాలెంజ్ చేయడమో చూశాను, తల నరికేస్తానండమో విన్నాను. కొంచెం బాధ కలిగింది. ఇప్పుడు చెప్తున్నాను, నీకు 30 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా నువ్వు చెప్పినట్టు మా నాన్న తల నరికేస్తే నా కుటుంబంతో పాటు వచ్చి నీ కాళ్ళ మీద పడతాను. అదే విధంగా నేను నీ తల నరకపోతే మా నాన్న వచ్చి నీ కాళ్ళ మీద పడతాను. నువ్వు మా నాన్న తల నరికేస్తే నా కుటుంబంతో పాటు వచ్చి నీ కాళ్ళ మీద పడతాను. అలాగే నీ తల నరకపోతే మా నాన్న వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. అంటే నేను నీ తల కన్ఫర్మ్ గా నరికేస్తానని చెప్తాను. నేను ఇప్పుడు మంత్రినిగా, కానీ మీ నాన్న ఇంకా పులివెందల్లో అదే వీరభద్రమే. అయితే ఛాలెంజ్ రెడీనా? 30 రోజుల్లో మీ నాన్న తల లేపేస్తాడ్రా. ఎవరు ఎవరిని లేపేస్తారో చూద్దామండి. అయితే మా నాన్న చెప్పినట్టు త్వరలోనే అనంతపురం డిస్ట్రిక్ట్ లో బై ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటా. వస్తానండి. கோச்சுக்காதீங்க. ஹேண்ட்பேர் பெண்டா இருந்துச்சு, அதான் இடிச்சு போட்டேன். ஆன் பாரு பெண்டா. ஊர்க்காரங்களா ஓடுவாங்க. ஏண்டா ஒரு பொட்ட பிள்ளைய நட்ட நடு ரோட்ல இப்படி அசிங்கப்படுத்திட்டு இருக்க? அந்த புள்ள அங்கிட்டு நிக்குது, நான் இங்கிட்டு நின்னு சைக்கிளுக்கு பெண்டு தானே எடுத்தேன். காலி பைய மாதிரி இந்த புள்ள கைய புடிச்சு இப்படி இழுத்தனா, இல்ல பொறுக்கி பைய மாதிரி இந்த புள்ள இடுப்ப புடிச்சு இப்படி கிள்ளனா, இல்ல முள்ள மாதிரி பைய மாதிரி இந்த புள்ளைய புடிச்சு இப்படி முத்தனா, காம குடிற மாதிரி பக்குவமா பாய விரிச்சு அதுல படுக்க வச்சு இவன் மேல பாய பார்த்தனா. விட்டுடா விட்டுடா, அவன் தான் அப்படி பண்றானே. எல்லாரும் தான பாத்துட்டு இருந்தீங்க, நான் என்ன புதுசா ரியாக்ட் பண்றது? எதுவுமே பண்ணலன்னு சொல்லிட்டு எங்க கண்ணு முன்னாடியே எல்லாத்தையும் பண்ணிட்டியடா. இந்த ஓவராத்தையும் போய்த்தமோ. எப்படா தப்பிக்கிறது? ஐடியா, இது இரும்பு செயின் இல்லடி, இரும்பு கோட்டை. எல்லாரும் உட்காருங்க. பயப்படுவாங்கன்னு பார்த்தா எல்லாரும் செட்டில் ஆகுறாங்க. இப்படி எல்லாம் ஆகணும் தெரிஞ்சுதான் நாங்க வரும்போதே பிக்கப் பண்ணிட்டு வந்தோம். என்னத்தடா? கருங்கல்லதா. கராத்தா கும்கும்மே கருங்கல்ல கண்டா பயந்து ஓடிரு. இந்த கணேஷ் என்ன பண்ணுவே? அண்ணே విఘ్నేశ్వరుని చూసి నవ్వుతున్నాడేంటి? ఓ అయ్యో అమ్మా, జాగ్రత్తగా రావచ్చు కదా. కావాలని పడ్డాను. ఏప్రిల్ ఫుల్.
పోవే మొహం చూడు, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తుంటే ఇలా ఫోన్ చేసావంటే? అది కాదన్నయ్య, ఏప్రిల్ 1వ తారీఖున ఒకసారి మోసపోతే మళ్ళీ మోసపోరని అంటారు. నువ్వు వెళ్లే పని తప్పకుండా సక్సెస్ అవుతుంది. అన్నయ్య, ఆల్ ది బెస్ట్. రే చిట్టి, అన్నయ్య వదిన చూడడానికి వెళ్తున్నాను. వదిన ఓకే చెప్పాలని మీ బాస్ భైరవుని కోరుకో. ఆ? ఏంటో చూస్తున్నావు, నీకు త్వరలో పెళ్లి చేస్తానులే. ఆ? ఏంటి బాబు నువ్వు దీనికి నీకేనయ్యా ఎవరు పిల్లనివ్వరు? ఏంటి కానీ మన చిట్టిగాడు పులివెందల్లో సూపర్ ఫిగర్స్ సెట్ చేసి పెట్టుకున్నాడు. ఏమంటున్నావు సత్తిగా? ఏమయ్యా, గేటు తెరిచి ఉంచితే ఏదో ఫిగర్ తీసుకొని చెరువు కట్టి వెళ్ళిపోతోందయ్యా. ఏదో ఒక రోజు స్పాట్ లో ఫిగర్ తో నాకు దొరకాలి. ఆ రోజు నేను కొట్టే కొట్టుడికి నువ్వు దిక్కుతోతగా అటు ఇటు పరిగెత్తుతా చూస్తూ ఉండు. దీనికి అంత అర్థం అవుతుందయ్యా. రారా శివా, ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? రాధికని మీటే మాట్లాడాలి, అందుకే. ఎగ్జామ్స్ పూర్తయ్యి కాలేజీకి సెలవులు ఇచ్చి వారమైంది కదరా. చెప్పు శివ. హలో జయంతి, ఎక్కడున్నావు? మా ఊర్లో ఉన్నాను. రాధిక? చెప్పు జయంతి. తిరుపతి నుంచి శివ ఫోన్ చేశాడు. నిన్ను చూడడానికి మన ఊరికి వస్తున్నాడంట. నువ్వు పెద్ద బ్రిలియంట్ అని ఫీలింగా? ఇలా తప్పించుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? కొంచెం సైలెంట్ గా ఉంటావా? రాక సస్తానా? హలో. రే జయంతి, రాధిక 10:30 ఎక్స్ప్రెస్ బస్సులో తిరుపతికి వస్తున్నారా? ఆ బస్ కండక్టర్ నెంబర్ ఏంటో కనుక్కో. హలో, ఎవరు? అన్నా, శివన్ మాట్లాడుతున్నాను. వేంపల్లో 2 అమ్మాయిలు ఎక్కారా? అవును బాబు. నేను హైవేలో ఉన్న బ్రిడ్జ్ పక్కన వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ అమ్మాయిలు కొంచెం దింపేస్తారా? అలాగే బాబు. అమ్మా, శివగారు మీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారమ్మా, కొంచెం దిగండి అమ్మా. అమ్మా, మీరు దిగితేనే బస్సు బయలుదేరుతుంది. నిన్ను కంపల్ చేసి రప్పించినందుకు సారీ. ఎప్పుడు నన్ను చూడకూడదని తిరుపతికి బయలుదేరావో అప్పుడే నువ్వు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావని అర్థమైంది. ఏదైనా సరే నీ మనసులో ఉంది చెప్పు రాధిక. ఇంకో 6 నెలల తర్వాత రా అని చెప్పినా పర్వాలేదు, నేను వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు నా కోసం దెబ్బలు తిన్నావో అప్పుడు నాలో ఏర్పడిన గిల్టీ ఫీలింగ్ వల్ల నీ మీద ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ నా మనసు నిండా నిండిపోయింది. కానీ ఆ రోజు కాలేజీలో జరిగిన గొడవలో నువ్వు వాళ్ళని కొట్టిన ప్రతి ఒక్క దెబ్బ నా మనసుని గాయపరిచింది. మీ నాన్న అంతమంది నేసుకుని కత్తిలతో రావడం చూసి నేను భయపడిపోయాను. నువ్వు నలుగురిని నరికేసి జైలుకి పోయిన విషయాన్ని ఎప్పుడైతే నేను పేపర్లో చూశానో నా తల మీద పిడుగు పడినట్టయింది. నాలోని ప్రేమని దాచుకోలేక మర్చిపోలేక నాలోనే ఉంచుకుని బతుకుతున్నాను. నువ్వు చెప్పేది చాలా తమాషాగా ఉంది. నేను ఏ గొడవకి వెళ్ళకూడదనే నన్ను మా నాన్న తిరుపతికి పంపించారు. కానీ ఆ రోజు కాలేజీలో ప్రొఫెసర్ అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ప్రపంచంలోనే దారుణమైన విషయం ఒక వ్యక్తి తన భార్య ముందు అవమానపడ్డమే. అందుకే ఎదిరించాను. తిరుపతిలో నేను 4గురిని నరకపోతే ఆ 4గురు కలిసి నన్ను నరికేసేవాళ్ళు. ఓ చిన్న పిల్లి కూడా దానికి ఏదైనా సమస్య వస్తే ఎదిరిస్తుంది. నా ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆశ నాకుండదా? ఈ వివరాలన్నీ మా అమ్మతో నేను చెప్పలేను. దానికి నన్నేం చేయమంటావు? నువ్వు మంచివాడివే, కానీ నువ్వు ఉండే చోటే మంచిది కాదు. అర్థం కాలేదే. అన్నిటినీ వదిలేసి వచ్చాయి. నేను నిన్ను అన్నిటినీ అంటే మా అమ్మ నాన్నలనా, నా తోడబుట్టిన చెల్లెలనా, సొంత వాళ్ళనా, బంధువులందరినీనా, పుట్టి పెరిగిన ఊరునా, లేకపోతే కొలిచే కులదైవాన్నా? ఎవరిని వదిలి రమ్మంటావు? అది కాదు మీ నాన్న. మా నాన్న గురించి ఏమైనా మాట్లాడావో? ఆయన గురించి నీకేమైనా తెలుసా? జాతరలో మందు కొట్టి గొడవ పడి పచారీ కొట్లో వాదించుకొని టీ కొట్లో కొట్టుకొని చెరువు గట్ట మర్డర్ అయి పోలీసులు 6 నెలలు ఎంక్వైరీ చేసి 2 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పిస్తే 5 ఏళ్లు జైల్లోకి వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళ కుటుంబం నడి రోడ్డున పడుతుంది. కానీ ఎప్పుడు గొడవ అవుతుందో అప్పుడే వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసి 2 పీకి వాళ్ళిద్దరిని కలిపి బుద్ధిగా ఉండండి అని చెప్పి ఆ 2 కుటుంబాన్ని ఏ ప్రతిఫలం ఆశించకుండా కాపాడేవారనే మా నాన్న. చేత కట్టిపట్టిన ప్రతివాడు చెడ్డవాడంటే వీరభద్రస్వామి, ఛత్రపతి శివాజీ, కృష్ణదేవరాయలు, ప్రతాపరుద్రుడు వీళ్ళందరూ చెడ్డవాళ్ళ? కోపిష్టి కత్తి పడితేనే అది తప్పు, కాపలవాడు పడితే తప్పు కాదు. ప్రేమ కోసం ఏదేదో వదిలేసి రమ్మంటారు. కన్న తల్లిదండ్రులను వదిలేసి రమ్మన్న మొదట అమ్మాయివి నువ్వేనే. ఒకే గూట్లో ఉంటేనే అది కుటుంబం, 2 విడిగా ఉంటే అది నరకంతో సమానం. నీకు మీ అమ్మ ఎంత ముఖ్యమో నాకు మా నాన్న అంతకంటే ముఖ్యం. నిన్ను ప్రేమించిన పాపానికి ఏం చేయకుండా వెళ్ళిపోతున్నాను. ఇదే మాట ఇంకెవరైనా అనుంటే అక్కడే నరికి పాతేసేవాడిని.
నన్ను అవాయిడ్ చేయడానికి నువ్వు వేరే ఏ కారణం చెప్పినా జీవితాంతం నిన్ను తలుచుకుంటూ ఉండిపోయేవాడిని. కానీ ఎప్పుడు మా నాన్నను కారణంగా చెప్పావు, ఈ క్షణం నుంచి నేను మర్చిపోతున్నానే. మిత్రమా, మిత్రమా, నీకోసమే వెయిటింగ్. అకస్మాత్తుగా కడుపు నుంచి నీ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించావేంటి? ఏంటి విషయం? ఓ చిన్న ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఆ వీరభద్రాన్ని అరెస్ట్ చేసి ఒక్కరోజు జైల్లో పెట్టాం. మా వాళ్ళని పంపి వాడిని లేపేస్తాను. దానికి ముందు జైలుకు తీసుకెళ్లే దారిలో వాడిని 2 నిమిషాలు నా ఇంటికి తీసురా. వాడి చంప పతల కొడతాను. అది ఎందుకన్నా? ఇలాగేగా నా చంప మీద కొట్టాడు. దున్నపోతున్నారా? ఈ ఏరియాలోనే పెద్ద మనిషి అంటున్నావు. ప్లాన్ వేయకుండా అరెస్ట్ చేయడం కష్టం. ఓ పని చేద్దాం. బెజవాడ మెయిన్ బజార్ లో ఉన్న ఒక కొట్లో 100 రూపాయల దొంగ నోటు మారుస్తూ మనవాడు కూడా అరెస్ట్ అయ్యాడు. వాడు అనంతపురంలో ఉన్న ఒకటి పేరు చెప్పాడు. వాడి దగ్గర 10,000 రూపాయల దొంగ నోట్లున్నాయి. ఇప్పుడు కేసు నా దగ్గరకు వచ్చింది. నేను వాడిని ఓ 4 పీకులు పీకితే వాడు అనంతపురంలో ఉన్న వీరభద్రుడే ఈ దొంగ నోట్లకి హోల్సేల్ డీలర్ అని ఓ స్టేట్మెంట్ ఇస్తాడు. వాళ్ళ ఇంట్లో 4 లక్షల దొంగ నోట్లు పట్టుకుంటాం. నీ ప్లాన్ ని తీసుకెళ్లి చెరువులో పడే. దుండపోతా 4 లక్షల దొంగ నోట్ల ఆడిట్లో ఎలా ఉంటాయి? అందుకు నువ్వున్నావు కదా. నువ్వు మంత్రివి, నీ చుట్టూ ఇంత బలగం ఉంది. ఇంత చిన్న పని కూడా నువ్వు చేయలేవా? బ్యాట్ లేకుండా సిక్సర్ కొట్టావు కదరా. జీనియస్ రా నువ్వు. ఎవరి కొమ్మని నరికేసింది? తెలియదు బాబు. తీసి పక్కనేయండి. చెప్పండి మన అన్న. ఇంటికి సెర్చ్ వారెంట్ తో పాటు డిఎస్పీ ఆఫీస్ నుంచి ఒక పెద్ద టీం వస్తోంది. విషయం ఏమిటో నాకు కూడా తెలియదు. ఇదంతా రాజశేఖర్ గారి పనే. పదవి చేతిలో ఉంది కదా అని పగ సాధిస్తున్నాడు. ఇది నరికినట్లేదు, విరగొట్టినట్టుంది. అవునరా మామా. శివ అటు చూడు. నిన్న రాత్రి మన ఇంట్లోకి ఎవడో దూకొచ్చాడు. వచ్చినాడు దేన్ని తీసుకెళ్లేదు. అయితే ఖచ్చితంగా ఏదో పెట్టే వెళ్ళి ఉంటాడు. అన్ని చోట్ల వెతకడానికి 1 అరగంట అవుతుంది. అలాగా పోలీసులు వచ్చేస్తారు. మీరు ఇంటి బయట తాళం వేసి రైస్ మిల్కి వెళ్ళి 1 అరగంట తర్వాత రండి నాన్న. సరే. అన్ని దించండి. ముసల్దానా, ఏంటి ఇల్లు తాళం వేసింది? అమ్మగారు గుడికి వెళ్ళారు, అయ్యగారు రైస్ మిల్కి వెళ్ళారు. ఉండండి, ఫోన్ చేసి రమ్మంటాను. ఆ తిళ్ళని చూసారా? చూసాండా? లోపల చూసారా? లేదురా. ఏంటి సార్ పెద్ద టీంతో వచ్చారు? ఆ పచ్చడి ఉండరా చూస్తాను. నా ఇంట్లో దొంగ రోడ్ల అని ఎవరు చెప్పారు? మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సచివారెంట్ ఉంది. వాడు తిన్నే పెట్టుంటాడు. రండి. వెతుక్కోండి. చూసుకోండి సార్. ఎవరో చెప్పి పంపినట్టు దిళ్ళనైనా తదేకంగా చూస్తారేంటి? సార్ పచ్చ దిండు సార్. ఏ బొచ్చు లేదు. ఏయ్, ఇంతమంది లోపలికి ఎప్పుడు వచ్చారయ్యా? ఏమైంది? ఇల్లు మొత్తం వెతికేశాం, ఎక్కడా లేదు. కనీసం అరెస్ట్ అయినా చేయరా? కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేయమంటావు? ఏదో ఒక కారణం చెప్పి వాడిని అరెస్ట్ చేసి చావరా. ఎలాగైనా సరే వాడిని కొట్టి తీరాలి. మిస్టర్ వీరభద్రం, ఒకసారి స్టేషన్కి వచ్చి వెళ్ళండి. ఎందుకు? మీ ఇల్లంతా సోదా చేశాం కదా, ఏమీ దొరకలేదని రాసిచ్చి వెళ్ళండి. నమస్తే డిఎస్పీ సార్. కొత్తగా స్టేషన్కి వచ్చి రాసిచ్చేసి వెళ్ళమంటారేంటి? ఎందుకు రావాలి? చట్ట ప్రకారం మీరు వెతుక్కుంటూ వచ్చిన వస్తువు ఏది దొరకలేదని 2 సాక్ష్యాలతో రాసిచ్చి మీరే సారీ చెప్పి వెళ్ళాలి. అర్థమైందా? ఈయన అరెస్ట్ చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. తప్పు డిఎస్పీ సార్. ఈయన అరెస్ట్ చేస్తేనే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు. అరెస్ట్ చేస్తానని అరెస్ట్ చేసే మూడ్లోనే ఉన్నారే ఏంటి? ఎవరైనా చెప్పి పంపించారా? అందరూ వీడియో తీస్తున్నారు. ఆఫ్ చేయండి రా, ఆఫ్ చేయండి. వాడు మాత్రం వీడియో తీయట్లేదు. అట్టు చూడండి. అరగంట ముందు మీరు రావడం, మాట్లాడడం, ఇంట్లోకి వెళ్ళడం, ఇంట్లోంచి బయటకు వచ్చి ఇంట్లో ఏం లేదని చెప్పడం, అన్నిటికీ మించి కంపల్ చేసి మా నాన్న అరెస్ట్ చేస్తానని చెప్పడం అన్ని ఇందులో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో నేను సీఎం సెల్కి ఫార్వర్డ్ చేశాను అనుకోండి, మీ ఉద్యోగం పోయిందని మీ సెల్కి మెసేజ్ వస్తుంది. ఏంటి పంపించమంటారా? తమ సెల్ రింగ్ అవుతున్నట్టుంది. ఊరి వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇక్కడ జరిగిందంతా వీడియో కూడా తీశారు. నేనేం చేయలేకపోతున్నాను. జాగ్రత్తగా ఉండండి డిఎస్పీ సార్. ప్రేమతో మా వాళ్ళు చేత్తో కత్తి పుచ్చుకొని గట్టిగా వాటేసుకుంటారేమో.
డబ్బులు మనకు భయపడి అబద్ధం చెప్పాడు వదిలేసిన వాడిని ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఎవరికి దొరకకుండా తలుపులు పగలగొట్టి దొంగతనాలు చేయడంలో పెద్ద కిలాడి సార్ వీడు. దున్నపోతా ఒక దొంగని పొగడతామేంటి ఉద్యోగం మార్చుకో అన్నా వీరభద్రం కొడుకు పెద్ద దండతో వస్తానన్నా. మంత్రి గారిని మీటే దండయ్యాలి. ఇప్పుడు చూడటం వీలు కాదు, ఆయన బిజీగా ఉన్నారు. వెళ్ళండి. అటు చూడవయ్యా. ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఇప్పుడు మంత్రి అయ్యారు. అందుకే ఊరు తరపున ఒక దండేసి మర్యాద చేద్దామని వచ్చాం. ఓట్లు అడిగేటప్పుడు ఒక్కొక్క ఇల్లు ఎక్కి దిగుతున్నారు. ఓట్లు వచ్చాక మమ్మల్ని ఇలా నడి రోడ్డు నిలబెడుతున్నారు. వాడిని పైకి పంపించు. రా గన్నుంది కదా. ఉంది. వాడు తిక్కగా వాగుతాడు. ఎందుకన్నా మంచిది వీడియో తీస్తాం. రండి రండి. నమస్తే అన్న. చప్పట్లు కొట్టండి అయ్యా. ఏంటి మంత్రి గారు మొహం దయ్యం కొట్టినట్టు వాచిపోయి ఉంది. అనుకుందేదో జరగనట్టు టెన్షన్ కనిపిస్తుంది. మంత్రికి రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడే టెన్షన్ ఉండాలి, ఉంటుంది. సంబంధం లేకుండా కొడుతున్నారంటే ఆపండి. ప్రజలు చప్పట్లు కొట్టేశారు. ఇక్కడ నేను బయలుదేరుతాను సార్. డిఎస్పీ సార్, మీ సెల్లో కెమెరా ఆన్ అయింది. ఆఫ్ చేయండి సార్, బ్యాటరీ లో అవుతుంది. వస్తాను సార్. దున్నపోతా ముసలిది ఓపెన్ గా వీడియో తీస్తే కనపడలేకపోయావు. నువ్వు దాచి వీడియో తీస్తే వాడు కనిపెట్టాడు. అది కాదు, రికమెండేషన్ లో జాయిన్ అయితే ఇలాగే ఉంటుంది. అయ్యా ఫోన్ ఏంటి మీ ఫోన్ చేయకుండా పక్కడు ఫోన్ చేశారని చూస్తున్నారా? కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి మీ ఫోన్ చేస్తే అది రేపు విట్నెస్ అవుతుంది కదా. మా ఇంట్లో చెప్పులు వేసుకొని మా నాన్న కూడా రారు. పోలీసు వాళ్ళు బూట్లతో పూజగా దాకా వచ్చేలా చేసావు కదా. ఇప్పుడు మా ఇంట్లో నువ్వు పెట్టావే 4 లక్షల రూపాయలు దొంగ నోట్లు. ఆ డబ్బు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది. ఎందుకు అనవసరంగా చప్పట్లు కొడుతున్నారని అడిగావుగా. డబ్బు పెట్టేసామని సిగ్నల్ ఇవ్వడానికే. నువ్వు పంపించింది పోలీస్ డిపార్ట్మెంట్, స్టేట్ బోర్డ్. కానీ నేను పంపిస్తుంది యాంటీ కరప్షన్ సిబిఐ, సెంట్రల్ బోర్డ్. టఫ్ సిలబస్, ప్రశ్నలు అవి కొంచెం బ్రిలియంట్ గా ఉంటాయి. బెజవాడ నుంచి వాళ్ళు బయలుదేరి చాలా సేపు అయింది. నీ వల్ల అయితే వెతికి కనిపెట్టు. మన ఇంట్లో దొంగలు ఉన్నాయంట, వెతకండ్రా. అక్కడ వెతుకో. పైకెళ్ళి వెతకండి. వెతకండ్రా. ఏంటి మంత్రి, ఈ పాటికి నీ ఇల్లు కార్పొరేషన్ లెట్టిన్ లాగా కంపు కొడుతూ ఉండాలి. చిన్న మార్పు. నేను పెట్టింది నీ ఇంటి లోపల కాదు, బయట నుంచి ఉండే నీ బయట కారు. తిరగేంట్రా డబ్బు ఎక్కడ ఉందో చెప్పరా. చెప్పంటావా? నీలాంటి నీచులు కొంతమంది పెళ్ళానికి తెలియకుండా దాచుకుంటారే అక్కడ. పిల్లలకి తెలియకుండా ఏది దాచుకుంటా. తీసుకోండి. నమస్కారం అయ్యా, నేను మున్సిపాలిటీ నుంచి వస్తున్నాను. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని ఫోన్ వచ్చింది. అందుకే జేఈ గారు పంపించారు సార్. ఎక్కడ కొట్టాలండి? ఓ 1000 దోమలు నా బండిని బోర్లా పడేసి పక్కన తోపుకుపోయాయి. వెళ్ళి కొట్టండి. ఏంటి అలా మాట్లాడతా? ఏంటి మంత్రి, నేను ఫోన్ చేసింది యాంటీ కరప్షన్ కో సిబిఐకో కాదు, మున్సిపాలిటీకి. వాళ్ళు తెచ్చిన మందుని ఏ పాపం ఎరగని పురుగులు కొట్టడం మానేసి అన్ని పాపాలు చేస్తే నువ్వు తాగి చావు. 64 పిల్ల నా కొడుకు గంటలో నాకు పిచ్చి పడించాడు. ఒక ఆడపిల్ల నీతో మాట్లాడటానికి దిగొచ్చిందిరా. స్మూత్ గా డీల్ చెయ్యి. ఎందుకు రమ్మన్నావు? ఏంటి విషయం? మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా? ఇప్పుడే, ఈ క్షణమే దేవుడి కడప గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఏమంటున్నావు? దయచేసి నన్నే అడగొద్దు. ఆ రోజు పిచ్చి పట్టి అలా మాట్లాడాను. ఏదో కన్ఫ్యూషన్ లో భయంలో మీ నాన్న గురించి తప్పుగా మాట్లాడాను. ఎప్పుడైతే నువ్వు నన్ను మర్చిపోతానని చెప్పావో ఆ క్షణం నుంచి నువ్వే నాకు ఎక్కువగా గుర్తుకొస్తున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేను శివ. ఈ కొట్టుకోవటం, నరుకోవటం, సెటిల్మెంట్లు వీటితో నాకు అసలు ఏ సంబంధం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు కావాలి. ఈ సంవత్సరం అమ్మవారి ఉత్సవాలకి సినిమా యాక్టర్ ని పిలుద్దాం అనుకుంటున్నాం. ఎవరిని పిలవాలో మీరే చెప్పండి. ఆపండి. నేను లోకనాయకుడు కమల్ హాసన్ తీసుకురానా? ఒక 20,000 మాత్రమే ఖర్చు
అవుతాయి. ఖర్చు అవుతుందా? హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ లో రావాలి. ఆయన రాగానే కూల్ డ్రింక్లు ఇవ్వాలి, మర్యాదలు చేయాలి. ఇదిగోనయ్యా 10,000 అడ్వాన్స్ తీసుకో. మీకు క్షత్రియ పుత్రుడు కమల్ హాసన్ కావాలా, దశావతారం కమల్ హాసన్ కావాలా? ఏ కమల్ హాసన్ కావాలో కరెక్ట్ గా చెప్పండి బాబు. ఆయన వస్తేనే మా గర్వమయ్యా. ఆయన ఎలా వస్తేనే రమ్మనయ్యా. నమస్తే, నమస్తే, నమస్తే. కమల్ హాసన్ లోపలే ఉన్నారు. దిగండి అన్న, దిగండి దిగండి. స్టేజ్ మీదకి వెళ్దాం. లోకనాయకుడా నీ వెంటే ఉంది లోకం, నీకోసం ఆగును కాలం. లోకనాయకుడా, లోకనాయకుడా, మీరందరూ ఎదురు చూస్తున్నా లోకనాయకుడు కమల్ హాసన్ మీకోసం ఒక పాట పాడబోతున్నాడు. పాడు కమలన్నా. తల్లివి నీవే, తండ్రివి నీవే, ఎంత అద్భుతంగా పాడుతున్నాడు. ఆదరించే దైవం నీవే, ఎంత బ్రహ్మాండంగా పాడుతున్నాడు. కమల్ హాసన్ తీసుకొస్తా అని చెప్పి కామెడీకి చిన్నపిల్లని తీసుకొచ్చావంటే? ఏవయ్యా, చిన్నప్పుడు కమల్ హాసన్ ఇలాగే ఉండేవాడయ్యా. నమస్కారం. రే మాతో ఏవయ్యా, ఆ రోజు మిమ్మల్ని అడిగాను కదా, క్షత్రియ పుత్రుడు కమల్ హాసన్ కావాలా, దశావతారం కమల్ హాసన్ కావాలని. ఎవరైనా పర్వాలేదని మీరే కదా చెప్పారు. ఇప్పుడేమిటంటే పాట మారుస్తున్నారు. మేము వేసిన వేట్లో నువ్వు పొట్టి కమల్ హాసన్ గా మారుతావు. రే ఓ నాయనా, మీకంతా ఆపరేషన్ చేసేలా ఉన్నారు. Escape! అయ్యో నాన్న బండి మనల్ని ఫాలో చేసుకుంటూ వస్తుంది. తిరిగి చూడకు. బాగా దొరికిపోయాం.